హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పశ్చిమ గోదావరి జిల్లా కస్బాపెంటపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఇక్కడ శ్రీ సీతారాముల వారి తెప్పోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఫుల్ వీడియో కోసం తప్పకుండా చూడండి, మిస్ చేయొద్దు. గుడి ఎంట్రన్స్లో లైటింగ్ అయితే చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడ నుంచి మొత్తం ప్రహరీ గుడి వరకు లైటింగ్తో అలా బాగా అందంగా చేశారు. జనం అయితే చాలా ఫుల్గా ఉన్నారు. చూసారుగా లైటింగ్ అయితే ఎలా ఉందో. రంగురంగుల లైట్లు ఒక్కొక్క చోట ఒక్కొక్క కలర్స్ పెట్టారు. జనం అయితే చాలా ఫుల్గా ఉన్నారు. రోడ్లు అయితే అసలు ఖాళీ లేవు. పార్కింగ్ ప్లేస్లో మా బైక్ పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ బయలుదేరాము. బైక్స్ ఆటోలతో మొత్తం పార్కింగ్ ప్లేస్ అంతా నిండిపోయిందనమాట. అసలు ఎక్కడ ఖాళీ అనేదే లేదు. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల వారి తెప్పోత్సవం ఘనంగా జరుపుకుంటారు. భక్తులు కూడా ఎంతో ఆనందంగా పాల్గొంటున్నారన్నమాట. ఇదంతా అసలు పండుగ వాతావరణంలో అద్భుతంగా ఉంది. గుడి ప్రాంగణం మొత్తం వెంకటేశ్వర స్వామి బొమ్మలతో లైటింగ్లన్నీ ఫుల్గా పెట్టారు. ఎక్కడ చూసినా కలర్ కలర్ లైటింగ్లతో రకరకాల డిజైన్లతో పెట్టేశారనమాట. చూడండి, దూరం నుంచి చూస్తుంటే మొత్తం వెంకటేశ్వర స్వామి టెంపుల్గా వచ్చినట్టు అనిపించింది. మొత్తం అంతా లైటింగ్ ఎక్కడ చూసినా. వెళ్ళే దారిలో చుట్టుపక్కల అటు ఇటు కొట్లు ఉన్నా సరే, చుట్టుపక్కల వెళ్ళే దారిలో అటువైపు ఇటువైపు కొట్లు, పైన లైటింగ్. అలాగే గుడి ప్రాంగణంలో డెకరేషన్ మాత్రం ఫుల్గా ఎరగదీసేశారు. చాలా అయితే చాలా అందంగా ఉంది. లోపలికి వెళ్ళే దారిలో డెకరేషన్ కూడా బాగా చేశారు. అలాగే స్టేజ్ మీద సాంస్కృతిక కార్యక్రమాల కోసం చాలా బాగా అలంకరించారు. ఇక్కడ శివుడి విగ్రహాలు పెట్టి చాలా అందంగా డెకరేషన్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి గుడి లోపలికి కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్లో మెట్ల నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. మెట్లు ఎక్కగానే మనకి ఎదురుగా వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఒకటి పెట్టారు. చాలా పెద్దదన్నమాట. దగ్గరగా ఒక 25 అడుగులు 30 అడుగుల పైనే ఉంటుంది నాకు తెలిసి. చాలామంది భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు లోపల డెకరేషన్ అన్నమాట. మంచి మంచి ఫ్లవర్స్తో రంగురంగుల డిజైన్లతో బాగా చాలా అందంగా చేశారు. ఇదైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మీకు కూడా చూపిస్తున్నాను. మ్యాక్సిమం అన్ని డెకరేషన్లు అన్నీ కవర్ చేయడానికి ప్రయత్నించాను. కొన్ని మిస్ అవ్వచ్చు. అలాగే ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం పెట్టారు. దాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడైతే లోపల ఆలయ ప్రాంగణంలోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎంట్రన్స్లో గోపురం ఉంటుంది. ఈ గోపురం దర్శించుకోవచ్చు. అలాగే ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం ఇప్పుడు అంటే మీకు పూర్తిగా చూపించడానికి అవ్వటం లేదు. ఎందుకంటే పైన మనకి తాటాకి పందిరి వేయటం వల్ల చూడటం లేదు. సో మీకు మ్యాక్సిమం వీలైనంత వరకు చూపిస్తాను. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు నడవడానికి కాళ్ళు నొప్పి రాకుండా మ్యాట్స్ అయితే వేశారు. ఇదైతే హోమం చేస్తారన్నమాట. ఇక్కడ ఈ హోమం చేసిన ప్రదేశం కూడా చూపిస్తాను మీకు. జనాలు ప్రజెంట్ ఇక్కడ ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎందుకంటే జనాలందరూ ఎక్కువగా తెప్పోత్సవం దగ్గరికి వెళ్ళిపోయారు. సో అందువల్ల ఈ గుడంతా కొంచెం ఖాళీగా ఉంది. కానీ ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది, పీస్ఫుల్గా. చూడండి, ఇక్కడ చుట్టూరా గుడి చుట్టూరా మనకి ఒక్కొక్క విగ్రహం ఉంటుంది. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఇదైతే ఎంట్రన్స్ రెండో వైపు నుంచి ద్వారం అన్నమాట. ఇటు నుంచి కూడా వస్తారు కొంతమంది భక్తులు. చూసారా, చాలా పీస్ఫుల్గా. పగలైతే చాలా బిజీగా ఉండేదేమో. సో రాత్రి సమయం కాబట్టి చాలామంది అందరూ స్వామివారి తెప్పోత్సవం చూడడానికి వెళ్ళిపోయారు. మ్యాక్సిమం మీకు అంతా చూపించడానికి ట్రై చేశాను. ఇది స్వామివారి ఊయలన్నమాట.
బయటకైతే వచ్చేసాను. నైట్ టైం ఈ ప్రదేశం చూసారా, బాణాసంచాత టపాసులతో చాలా అందంగా కనిపిస్తుంది. నైట్ వ్యూ కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి అయితే వచ్చేస్తున్నాయి. సూపర్, అద్భుతంగా ఉందన్నమాట. రంగురంగులు ఎఫెక్ట్లు మాత్రం అదిరిపోయినాయి. అసలు మంచి ఎఫెక్ట్లతో అయితే వేస్తుంది అన్నమాట. సూపర్ అండి, అదిరిపోయింది. మ్యాక్సిమం బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. చాలా అందంగా అయితే కనిపిస్తుంది అన్నమాట. సరిగ్గా లేకపోతే ఏమీ అనుకోకండి దయచేసి. ఇప్పుడు నేను ఏంటంటే రెండో వైపున గోపురం ఉంటుంది కదా, అటువైపు నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇది రెండో వైపు గోపురం, అంటే కాస్పా పెంటపాడు పరిమళ వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ కూడా చాలా అద్భుతంగా డెకరేట్ అయితే చేశారు. చూడండి, రంగురంగుల లైట్లతో పెట్టారు. ఒక పక్కన కుమారస్వామి, ఇంకో పక్కన అయ్యప్ప స్వామి ఫొటోస్ అయితే పెట్టారు. మధ్యలో వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టారు. చాలా అందంగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే మనం లోపల ప్రాంగణంలో ఇంకా చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయి, అవి చూడడానికి వచ్చాం. ఒక పక్కన శివాలయం, ఒక పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంది. సో ఇక్కడ అయితే పుట్ట పెట్టారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే కట్టారు. చాలా దగ్గరగా ఒక 20 అడుగులు ఉంటుంది ఇది కూడా. సో పక్కన మనకి సుబ్రహ్మణ్య స్వామి, అలాగే రామానుజ స్వామి, దత్తాత్రేయ స్వామి, శివుని విగ్రహాలు అయితే పెట్టారు. సో తెప్పవలసిన దగ్గరికి వచ్చేసాను. స్వామివారిని మ్యాక్సిమం మీకు వీలైనంతగా దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను. కోనేరు చుట్టూ మొత్తం అయితే జనం ఉన్నారు, అసలు ఖాళీ లేదనమాట. ఇదేంటంటే హంసవాహనం అంటారు. ఈ హంసవాహనం మీద శ్రీరాముల వారిని, సీతాదేవిని, లక్ష్మణుని, హనుమంతుని ఊరేగిస్తారన్నమాట. ఈ తెప్పోత్సవంలో అందరూ వచ్చి ఇక్కడ మొత్తం అయ్యే వరకు ఉంటారు. దగ్గరగా మనకి ఈ హంసవాహనం మీద 3 సార్లు అంటే 3 రౌండ్లు తిప్పుతారన్నమాట చుట్టూగా. చాలా అందంగా ఉంటుంది, చూడండి. ఇక్కడ అసలు నిల్చోవడానికి అయితే ఖాళీ కూడా లేదు. అయినా సరే మీకు మ్యాక్సిమం దగ్గరగా చూపిస్తాను. చూడండి, చూసారుగా జనం ఎలా ఉన్నారో. అసలు నుంచోవడానికి కూడా ఖాళీ లేదు. ఇది ఫోన్ అయితే జారితే కింద పడితే అలా నీటిలోకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పటికి నేను గోడ మీదకి వచ్చి జూమ్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను. చుట్టూరు జనం మాత్రం చాలా ఫుల్గా ఉన్నారు. కానీ లైటింగ్తో మాత్రం హంసవాహనం చాలా అద్భుతంగా అసలు కనువిందులుగా ఉందన్నమాట. చూడడానికి అంత అందంగా రెడీ చేశారు వాహనాన్ని. సో ఇప్పుడు మనం లోపల తిరణాలకైతే వెళ్ళిపోదాం. ఇది రథం అనమాట. పగలు ఈ రథం మీద ఊరేగిస్తారు. రథం కూడా చాలా మంచి రంగులు వేశారు. కొత్తగా రంగులు వేసి అన్నీ రెడీ చేశారు. చూసారుగా ఎంత అందంగా మెరుస్తుందో. ప్రజెంట్ ఇప్పుడు రథం ఖాళీగా ఉంది. దూరం నుంచి చూసాం కదా, ఇప్పుడు కొంచెం దగ్గరికి చూపిస్తాను అన్నమాట. మంచి లైటింగ్ ఎఫెక్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఎక్కడ తీసేసి మెయింటెనెన్స్ జనం చూసారుగా ఎంత ఫుల్గా ఉందో. అసలు నడవడానికి కూడా ఖాళీ. సో మేము అలాగ పైపైన తిరిగి అన్ని కొట్లు చూసి ఇంటికైతే బయలుదేరిపోయాం. లాస్ట్లో కృష్ణార్జున బొమ్మ కూడా పెట్టారు, చూడండి. సో గైస్, మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.